ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి చాలా రోజుల తర్వాత మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు మొదటగా మనం ఒక వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాక్యానికి వెళ్దాము. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం నుండి 32 వరకు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30 నుండి 32 వరకు. దయచేసి చదివి సహాయం చేయండి. కాబట్టి ఇజ్రాయేలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును? మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా నీ పాదాలకు స్తోత్రములు నాయన. తండ్రి మరి ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం తండ్రి నాయన మరి ధ్యానించిన ఇంటుండగా తండ్రి నన్ను నిశలో చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవమా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అయితే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును? మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. దేవుడు ఇక్కడ మనకు ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకు ప్రొద్దున లేచినప్పటి నుంచి దేవుడు మరి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మరి మన పాపములను విడిచిపెట్టి మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, మనము హృదయములను మార్చుకోవాలని అంటుండు. మీ మనసులను మార్చుకోవాలి, మీ మనసును తిప్పుకొనుడి అని అంటున్నాను అనమాట. ఆ సందర్భంలో మనకి ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటిదంటే, మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. అంటే మనకు శిక్ష వస్తుంది. శిక్ష అంటే రోగము, వ్యాధి, యాక్సిడెంట్, ఇవన్నీ కూడా మనకు ఏమవుతున్నాయి? శిక్షకు కారణమవుతున్నాయి. దేని వలన? మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి మనకు అవి శిక్షగా వస్తున్నాయి అన్నమాట. అయితే అట్లా కాకుండానట్లు మీ అక్రమములు మీకు శిక్షా కారణం కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. దేవుడు ఏమంటుండే ఇక్కడ? అన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టు. అన్నిటినీ అంటే పాపములకు సంబంధించిన విషయాలన్నీ కూడా, మరి శరీరానుసారమైన కార్యాలు, ఇవన్నీ కూడా మనం విసర్జించాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? అయితే మీరు ఏమంటుండే దేవుడు? మనల్ని నూతన హృదయం తెచ్చుకోవాలంటుండు. నూతన మనసు, మన మనసు మార్చబడాలని అంటుండు. అయితే ఈ వాక్యము మరి క్రైస్తవులు అందరూ కూడా బాగా వినాలి. ఎందుకంటే ఈ క్రైస్తవులకు అందరికీ ఇట్లా అలవాటు అయిపోయిందంటే, చర్చికి వెళ్ళాలా, వాక్యం వినాలా, ఇంటికి రావాలా, అంతే. ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్ ఉందంటే ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలా, రావాలా, అంతేగాని మరి మన హృదయం మార్చుకుందాం, మన మనసు తిప్పుకుందాము, దేవుని వైపు మనం మరలుదాము, మనలో ఉన్న పాపాన్ని విసర్జిద్దాం, మనలో ఉన్న పాపాన్ని కడుక్కుందాం అనే మనసు ఎంతమందికి ఉన్నది? ఎంతమంది క్రైస్తవులకు ఉన్నది? ఎంతమంది అయ్యగారులకు ఉన్నది? ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. కనుక మనం గ్రహించాలని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మీరెందుకు మరణం నొందుతారు అని అంటుండే ఇక్కడ. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాదు. మీరు మరణం నొందితే, మరణం అంటే ఏ మరణము? రెండవ మరణం. ఈ రెండవ మరణము చాలా భయంకరమైంది.
అయితే ఈ మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాదు. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎప్పుడైతే మనకు బ్రతకాలని ఉంటుంది కదా, చాలా రోజులు చాలా సంవత్సరాలు బ్రతకాలని ఉంటుంది. అయితే మనం బ్రతకాలని ఉంటుంది, కానీ మన పాపం నుండి మనం బయటికి రాలేకపోతున్నాం. రావాలని ఇష్టం ఉంది, కానీ మరి మనం మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం లేదు. ఎంతమంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో మరి వారి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు, అది మరి మీకే తెలియాలి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క మరి దేవుని బిడ్డలతోటి నేను మాట్లాడుతున్నాను. మరి ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? మనం వాక్యం వింటున్నాం, మంచిదే. పాటలు పాడుతున్నాం, మంచిదే. ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాలలో ఇంకా క్రిస్మస్ అని, షాపింగ్ అని, వంటలని, పలహారాలని, కేకులని, ఇవన్నీ కూడా మనకు అది శరీర సంబంధమైనటువంటి పనులు. శరీర సంబంధమైనటువంటి పనులు ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసు అది మరణం అని దేవుడు చెప్తున్నాడు. అయితే అది చేసుకోకూడదని కాదు, కానీ మనం దేవుని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి, మన పాప క్షమాపణ తీసుకోవాలన్న మనసు విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాము? లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉండకుండా మరి మనము మనసు మార్చుకోవాలని నేను ఈ సాయంకాల సమయంలో మరి మిమ్మల్ని వేడుకుంటున్నాను. తర్వాత యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన 1వ అధ్యాయం. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చాలు. ఏమంటుండు ఇక్కడ దేవుడు? ఏమంటుండు? మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసినాము? అనువనున్న అడుగున ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ చేతులు కడుక్కోవాలి, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, చాలా శుభ్రంగా మనం ఉండాలి అని మనకు చాలా మంది హెచ్చరికలు చేసినారు. అయితే అట్లనే దేవుడు ఏం చేస్తున్నాడు? మీ పాపమును ఏమంటుడు? మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి అంటున్నాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏం చేస్తుంటాము? చాలా నలుగురు ఎంతో మంది మధ్యలో మనం ప్రార్థన చేయాలంటే ఎన్నో మంచి మంచి మాటలు, వర్డ్స్ యూజ్ చేసుకుంటూ దేవుని స్తుతిస్తుంటాం మనం. అయితే అది అందరు వినాలని మనం స్తుతిస్తుంటాం, కానీ దేవుడు వింటున్నాడు అని మనం గ్రహించాం. దేవుడు ఏమని చూస్తున్నాడు? నీ హృదయం ఎట్లా ఉన్నది? మన హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ దేవునికి కనబడుతుంది. ఒకసారి మేము ప్రార్థనలో ఉన్నాము, ఉపవాస ప్రార్థనలో ఉన్నాము ఒక స్థలంలో. అక్కడ ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె చాలా, అప్పుడు నాకు రక్షణ సరిగా లేదు, చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంది. ఎన్నో మంచి మంచి వర్డ్స్ పెట్టి ప్రార్థన చేస్తుంది. చాలా బాగా అనిపించింది ఆమె ప్రార్థన. కళ్ళు తెరిచి చూసినాను అనమాట. అక్కడ ఆమెను చూసినప్పుడు ఈమె అని అనుకున్నా. ఆమె ప్రార్థన చేస్తుంది, చాలా బాగా ప్రార్థన చేస్తుంది. అప్పుడు తర్వాత దేవుడు ఆమె విషయంలో ఏం బయలుపరిచిందంటే, ఆమె ప్రవర్తన మార్చుకోవాలి, ఆమె సరైన ప్రవర్తన ఆమెలో లేదు కనుక నువ్వు వెళ్ళి ఆమెను హెచ్చరించు అని దేవుడు నాకు బయలుపరిచాడు. బయలుపరిస్తే ఆమె చాలా గయ్యాడిది, చాలా బూతులు మాట్లాడుతుంది. అక్కడ బూతులు మాట్లాడుతుంది, ఇక్కడ భయంకరంగా మరి ఎవరికి ఏం తెలియనట్టుగా ప్రార్థన చేసింది. అయితే మరి వెళ్ళి చెప్పమనంటే నేను చెప్పలేదు, కానీ దేవుడు నన్ను మళ్ళీ హెచ్చరించడం వలన మేము వెళ్ళి అక్కడ ఆమెకు ఆ దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే మరి మనం ప్రార్థన చేస్తున్నాం, నిజమే. ఇప్పుడు నేను ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, చాలా మంచిగా మనం ప్రార్థన చేసినాము అని మనం అనుకుంటాం, తృప్తి పడుతుంటాం. కానీ మరి ఎంత రక్షణ పొందిన వాళ్ళు కూడా, అంటే బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎన్నో పాపాలలో పడిపోతున్నారు. చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నడవడి వలన మరి దేవునికి ఆయాసకరంగా ఎంతో మంది జీవిస్తున్నారు. కానీ అది గ్రహించుకోవడం లేదు. దేవుడి సన్నిధిలో మన హృదయం మరి భయంకరంగా ఉంటుంది అన్నమాట. అది మనకు అర్థం కాదు. అందుకని దేవుడు ఏమంటుడు? మీ యొక్క దుష్క్రియలు శుద్ధి చేసుకొనుడి అంటుడు. శుద్ధి చేసుకొని వాటిని కనబడకుండా చూసుకున్నాడు. అంటే దేవుడికి అవి కనబడుతున్నాయి, మన పాపాలు దేవుడికి కనబడుతున్నాయి కనుక అది తీసేసుకోమంటుండు. ఇంకొక మాట చూడండి, ఇర్మియా గ్రంథంలో 2:22.
2:22 చదవండి. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాజుకొనినను నీ దోషము మరకవల్లే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మన దోషము ఎన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? స్నానం చేస్తున్నాం, చాలా శుభ్రంగా ఉంటున్నాం, ఇల్లంతా మంచిగా చదువుకుంటున్నాం, చాలా బాగా మంచిదే, శుభ్రంగా ఉండడం మంచిదే. కానీ ఆ శుభ్రత వెనుక ఒకటి దాగి ఉన్నది మన లోపల పాపం. అది ఎన్నిసార్లు మనం సబ్బు పెట్టి రాసుకొనినా కానీ అది మరకవలే దేవుడికి కనిపిస్తుందంట. అది కనిపిస్తుంది, మరి అది పోవడం లేదు. ఎట్లా పోతుంది అది ఎట్లా పోతుంది? మన పాపం ఎట్లా పోతుంది? అది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మన పాపములను మనం ఏమన్నా అడిగితే మరి రక్షణ ఉందా నీకు అని అంటే, నాకు రక్షణ ఉంది, నేను పరలోకం పోతా అని బల్ల గుద్ది చెప్తాం. మనకు రక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంటే చాలు దేవుని సన్నిధికి మనం పోతామని. అది చాలా గుడ్డితనం. ప్రతి ఒక్కరు కూడా మరి యేసుప్రభు మనల్ని అంగీకరించాలంటే యేసుప్రభు పాదాల దగ్గర మనం రావాలి కదా, మనం ప్రార్థన చేసుకొని మన పాపాలు ఒప్పుకోవాలి కదా. ఎంతమంది మనం పాపాలు ఒప్పుకుంటున్నాం దేవుని దృష్టిలో? అది మనం పాపాలు ఒప్పుకోవడం లేదు అసలు. మనం ప్రార్థన చేస్తున్నాం, మామూలుగా రోజు పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, ఆయనను కాపాడు, ఈయనను కాపాడు, నాకు ఇదే అయింది, నాకు అదే అయింది, నా పరిస్థితి ఇట్లా ఉన్నది అని మనం ఏం చేస్తున్నాము? మన అన్ని చెప్తున్నాం దేవునికి, కానీ మన హృదయాన్ని మాత్రం సరి చేసుకోవడం లేదు. అయితే మన హృదయం ఎట్లా సరి చేసుకోవాలంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రములు. అయితే ప్రతిరోజు కూడా మనం ప్రతిరోజు స్నానం చేసుకుంటాం కదా, స్నానం చేస్తాము, మన వస్త్రాలు కూడా శుభ్రంగా చూసుకుంటాము. అట్లనే మన హృదయం కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ఇట్లా యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడాలి. రక్షణ పొందకముందు, బ్యాప్టిజం తీసుకోకముందు పాపాలు ఒప్పుకోవడం కాదు. రక్షణ పొందినాక బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు కూడా మనం పాపాలు ఒప్పుకోవాలి. మన చూపుల ద్వారా తప్పు చేస్తాం, మాటలు ఎన్నో బూతు మాటలు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, తర్వాత ఇంకా అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి మనము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఆ పాపాలన్నీ మనలో జమ అవుతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలో దేవుని దగ్గర అవి ఒప్పుకుంటే ఆ పాపాలను దేవుడు తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చాలు. అయితే ఏమంటుండు దేవుడు? ఏమంటుండు? ఇప్పుడు మనకు సమయం ఉంది. ఒకవేళ ఈ సమయం దాటిపోయిందంటే, మళ్ళీ మనం నరకంలో పడిపోయినామంటే అక్కడ ఏమవుతుంది? అక్కడ మనము కాలడమే, ఇంకా అంతే. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మళ్ళీ క్షమాపణ అక్కడ దొరకదు మనకు. ఫస్ట్ దేవుడు ఎట్లా వచ్చిండు? చాలా దీన దాసునిగా దేవుడు వచ్చిండు. తర్వాత రాబోతున్నాడు యేసుప్రభు రెండో రాకడగా రాబోతున్నాడు. అప్పుడు ఎట్లా వస్తాడు? యూదా గోత్రపు సింహం వలె వస్తాడు. హీఈస్ గోయింగ్ టు బికమ్ అవర్ జడ్జ్. అప్పుడు మనకు సమయం అప్పుడు ఉండదు. ఇప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు సమయం ఇస్తున్నాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకొని మనం దేవునికి నిందారహితంగా మనం జీవించాలి. దేవుని దృష్టిలో నిందారహితంగా అంటే ఇప్పుడైనాను అంటుండే. ఇప్పుడంటే ఇదివరకు మనము ఈ జీవితం అంతా సగం జీవితం గడిచిపోయింది. అయితే ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను వింటాను అంటుండు. కన్నీరు విడుచు దుఃఖించు మనస్పూర్వకంగా, ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి మనం రావాలి. మనం ప్రార్థన ఇట్లా మెకానికల్గా చేస్తుంటాం. ఇప్పుడు క్యారల్స్ పోతుంటారు ఈ క్రిస్మస్ సీజన్లో, తర్వాత పండుగలని కేక్స్ పంచుకుంటుంటారు, బట్టలు ఇస్తారు, ఎన్నెన్నో చేస్తారు, కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేస్తారు. అందులో ఎన్ని కార్యక్రమాలలో యేసుప్రభు ఉన్నాడు మనకు తెలియదు.
మనం ఎవరి కోసం చేస్తున్నాము ఇదంతా తెలియదు. దేవుడు అది మెచ్చుకుంటున్నాడా, దేవుడు అది ఇష్టపడుతున్నాడా అది తెలియదు. కానీ మన సంతోషం కొరకు, మన తృప్తి కొరకు మనం చేసుకోవడం ముఖ్యం కాదు. దేవుని మనం తృప్తిపరిచేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. దేవునికి స్తోత్రములు. ఇంకొక మాట చూడండి, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యంలో. అంటే ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? మారుమనస్సు పొందమంటున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. దేవునికి నిన్న నేడు రేపు ఒకటే తీరుగుంటాయి, ఒకలాగానే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనము చూస్తున్నాం ఏంటంటే ఆయన ప్రకటిస్తున్నాడు ఏమని? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందాడు. అందుకని ఇప్పుడు సువార్త ప్రకటించాలి. మనం మన స్నేహితులకు, మన బంధువులకు, మన ఇరుగు పొరుగు వారికి మనం ఏం చేయాలా? దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో చేసినటువంటి మేలు మనం ఇతరులతో పంచుకోవాలి. అది కూడా సువార్తనే. ఇతరుల కొరకు ప్రార్థన చేయడము, కానుకలు ఇవ్వడం, అంటే ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకు, సేవ అంటే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్లకు మనం సహాయం చేసినట్లయితే అది కూడా మనము సువార్త ప్రకటించినట్లే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసు పొందాలంటున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందాలంటున్నాడు. కాబట్టి మనము దేవుడు ఏంటంటే మనం చెప్తున్నాడు అనమాట, మీరు మారు మనసు పొందాలంటే. మారు మనసు అంటే మామూలే కదా, మనం చర్చికి పోవాలా, ప్రార్థన చేసుకోవాలా, పాటలు పాడాలా, మనం సేవ చేయాలి, ఇదే అనుకుంటాం. కానీ మన లోతు, మన హృదయ లోతు లోపల ఎంత చీకటి ఉన్నది, ఎంత పాపం ఉన్నది అనేది మనం గ్రహించుకోవాలి. మనం దేవుణ్ణి అడగాల. ఏమని అడగాల? ప్రవ్వా, నా హృదయంలో పాపం అంతా పోయిందా? నా హృదయంలో నీకు అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా ఆయన అడిగితే దేవుడు అప్పుడు ఏం మాట్లాడతాడు? 32 కీర్తన చూడండి. 32 కీర్తన 32 కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అది అయితే మన అతిక్రమములకు పరిహారం నొందాలి. మన పాపాలు క్షమింపబడినని దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి మనం. ఇంకేమంటుండే ఇక్కడ 2వ వచనంలో? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలంట. మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే డిక్లేర్ చేసుకుంటాం, మనం మంచోళ్ళ మనిషి, మనకు రక్షణ ఉంది, మనకి ఏ పాపం తెలియదు, పాపాలన్నీ మనలో పెట్టుకొని కపటము, విషము, ద్వేషము, అసూయ ఇవన్నీ మనలో ఉంచుకొని మనం ఏమనుకుంటామంటే మనం నిర్దోషం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నది? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని అంటాడు. ఆత్మలో కపటం ఉండొద్దు మనకు. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ చెడు కార్యాలన్నీ మన హృదయంలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం తీయగా. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినవి చెడే ఉండొచ్చు, కానీ అవన్నీ మనం క్షమించి మన స్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఒక భిక్షగాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. మనం అందరినీ ప్రేమించాం, మన వాళ్ళనే మనం ప్రేమిస్తాం, మన వాళ్ళ విషయంలోనే మనం న్యాయంగా మాట్లాడతాం. వేరే వాళ్ళ అన్యాయమైనా సరే వాళ్ళ విషయంలో మనం మాట్లాడడం, మన వాళ్ళే మంచోళ్ళని చెప్పుకుంటాం, మన గురించే మనం గ్రేట్గా చెప్పుకుంటాం. ఏం గ్రేట్ అండి? ఫాల్స్ ప్రెస్టీజ్ అంతా. అది అట్లా మనం ఉండకూడదు. మన విషయంలో మనం చెప్పుకోవడం గొప్ప కాదు, ఇతరులు మన విషయంలో చెప్తే అప్పుడు గొప్ప. దేవుడు మన విషయంలో మరి తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు వాక్యంలో ఉన్నది. కాబట్టి మనం మెచ్చుకోవడం కాదు ఇక్కడ. కాబట్టి మరి దేవుని చేత మనము నిర్దోషి అని ఎంచబడాలంటే దేవుడు నీతో చెప్పాలి, నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ, నీ హృదయము మంచిగా ఉంది, నీ శుద్ధి అయిపోయింది, నా రక్తం చేత నేను కడిగినా అని దేవుడు మాట్లాడితే అప్పుడు మనం పరిశుద్ధులం. అప్పుడు నువ్వు పండుగలు చేసుకో, నువ్వు అందరితో మంచిగా ఉండు, నువ్వు సేవ చేయి, అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ హృదయంలో అంతా పెట్టుకొని నువ్వు అదంతా
మరి ఒప్పుకోకుండా నీ పాపం కడుక్కోకుండా నువ్వు చేస్తే అన్ని వేస్ట్, నువ్వు ఎక్కడ పోతావు? చక్కగా నరకం పోతావు. దేవునికి స్తోత్రం. కనుక ఇంకొక మాట, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది ఆ అజ్ఞాన కాలం ముందు ఏం చేసినట్టు దేవుడు కొన్ని విషయాలు చూసి చూడనట్టున్నాడంట. అయితే ఇప్పుడైతే ఏమైందంట, అంతటను అందరూ కూడా మారుమనస్సు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఎన్నో విషయాలలో మనం బలహీనంగా ఉన్నాం. ఆ బలహీనతలు ఏంటి అనేది ప్రభుకు తెలుసు. నువ్వు ఆ బలహీనతలను తీసేసుకోవాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కొంతమందికి ఉట్టిన చెడు మాటలు వస్తాయి, బూతు మాటలు వస్తాయి. అది మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నాకు ఇట్లా ఉట్టినే వస్తున్నాయి ప్రభా, మరి నన్ను క్షమించు, నాకు అట్లా రాకుండా సహాయం చేయి అని. మగవాళ్ళు అయితే సిగరెట్ మీద మనసు, తాగుడు మీద మనసు, వ్యభిచారపు మనసు, ఇవన్నీ ఉంటాయి. ఆ మనసు అంతా కూడా దేవుడు తీసేస్తాడు, టోటల్గా తీసేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని అడగాల, మనం అడగము, మనం చేసుకుందాంలే ప్రార్థన, తర్వాత చేసుకుందాంలే అనుకుంటా, తర్వాత వీళ్ళు నెవర్ కమ్. ఆ సమయం మనకు రానే రాదు. మనం అనుకుంటాం మనం వస్తుంది సమయం, కానీ మనకు ఆ సమయం రాదు. కాబట్టి అంతటను మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఇవన్నీ మనం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంట, దేవుడు మనకి ఏం చేస్తాడు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మనకు నూతన హృదయం ఇస్తాడు. దేవుడు అంటే మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మనం కోరుకోవట్లేదు, బాగానే ఉన్నాంలే, మన హృదయం బాగానే ఉందని అనుకుంటున్నాం. చాలా తప్పు, చాలా 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 తప్పు అది. మనము చర్చికి పోయినప్పుడు బల్లారాధన అవుతుంది. బల్లారాధన వెళ్ళి మంచిగా తీసేసుకుంటాం, కానీ పాపలు ఒప్పుకున్నామా? అట్లనే తీసుకుంటే ఏమవుతుంది? రోగాల పాలవుతాం. చాలామంది నిద్రించిరని కూడా వాక్యంలో ఉంది. మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. కనుక మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకరోజు మనం దేవుని సన్నిధికి పోయేది ఉంది, ఒకరోజు మనము దేవుని ఎదుట తీర్పు ముందు నిలబడేది ఉంది, మనం తీర్పు తీర్చబడతాం, అది కూడా ఉంది. కనుక మనం ఆ రీతిగా ఉండకుండా నూతన జన్మ మనం జన్మించాలి. అంటే కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే బాప్టిజం ఇవ్వరు, పశ్చాత్తాపం లేదు, పాపం ఒప్పుకోవడం లేదు, బాప్టిజం తీసుకోవడం లేదు. బాగానే ఉన్నాం. అయితే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వాక్యము వర్తిస్తుంది. మనం బాగానే ఉన్నామని మనం ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు. మరి మనము మన సంఘాలలో అయ్యగారులు మనకు చెప్పరు, పాస్టర్లు కూడా మనకు చెప్పరు. మనము వాక్యము మనం చూడాలి, చదివి మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి నిజం అనేది ఏదో. కనుక మనం ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు దట్ విల్ బి టూ లేట్. మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే నరకంలో పోయి కాలేటప్పుడు రియలైజ్ అవుతాం. కనుక అది చాలా లేట్ అవుతుంది. కనుక ఇప్పుడే సమయం ఉన్నది. కనుక నువ్వు మారు మనసు పొందాలా, ఇప్పుడే దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలా. దేవునికి స్తోత్రములు. మరి కొద్ది వాక్యం నేను ముగిస్తున్నాను. ఒక చిన్న పాట చరణం పాడి నేను ముగిస్తాను. నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు. నీలో దీపం వెలిగించు, నీలో ఉన్న జీవమైన జీవపు బ్రతుకే కాదా, నీలో ఉన్న జీవమైన జీవపు బ్రతుకే కాదా. జీవము ప్రభువే, ప్రభు వెలుగే, జీవము ప్రభువే,
నీవే వెలుగై వ్యాపించు, నీలో దీపం వెలిగించు, పరిశుద్ధతలో ఫలించినచో ప్రభు రూపమే ముద్రితము, పరిశుద్ధతలో ఫలించినచో ప్రభు రూపమే ముద్రితము, పరిశుద్ధత సత్ క్రియఫలమైన, పరిశుద్ధత సత్ క్రియఫలమైన పరిమళ జీవితమేగా, నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, నీలో దీపం వెలిగించు. దేవునికి స్తోత్రం. మరి మనలో దీపం వెలగాలి, మనలో ఉన్న చీకటి పోవాలి, పరిశుద్ధతలో మనము ఫలించాలి. అది దేవుని యొక్క కోరిక. దేవుడు మరి ఆయన చిత్తాన్ని ఆ రీతిలో మనం నెరవేర్చాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 మీ తండ్రి, పరిశుద్ధుడా నాయన తండ్రి. మరి మీరు మాట్లాడినటువంటి వాక్యం బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా మరి పరిశుద్ధతలో ఫలించినచో ప్రభు రూపమే వృద్ధి అయ్యా నాయన, మరి అయ్యా ముద్రితము అని పాట మరి నాయన నీ యొక్క దాసుడు రాసినాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రంలో నాయన. మరి విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలింపచేయండి, వినగలిగే చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి, భయమును వణుకును మాకు పుట్టించండి ప్రభా. తండ్రి అనేకులు ఈ వర్తమానాన్ని విని నాయన ఆ యొక్క వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.